ఓం శాంతి. మురళీ డేట్ 30/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అందరి ముందు మాయా శత్రు ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నడుస్తూ నడుస్తూ మాయా ప్రభావంలోకి పడిపోయారు అంటే భాగ్యరేఖ ఖండితమైపోతుంది. అందుకనే మాయలో చిక్కుకోకండి, భాగ్యాన్ని పాడు చేసుకోకండి. మనందరి ముఖ్య కర్తవ్యం చదువుకోవాలి, ఇతరులను చదివించాలి. మనం ఇప్పుడు ఈశ్వరీయ మతం పైన నడుస్తున్నాం. మనం ఏ అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా కూర్చొని బాబాని స్మృతి చెయ్యాలి. బాబా వారసత్వం, ఈ రెండు పదాలలో చదువంతా ఇమిడి ఉంది. బాబా ఇచ్చే వారసత్వానికి పూర్తి అధికారులుగా అయ్యేందుకు జీవిస్తూ మరణించాలి. బాబాకు దత్తత అవ్వాలి. ఎప్పుడు మన ఉన్నతమైన భాగ్యరేఖను ఖండితం చేసుకోకూడదు. ఏ తప్పుడు విషయాలు విని సంశయంలోకి రాకండి. నిశ్చయం కొద్దిగా కూడా కదిలిపోకూడదు. సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా ఉండాలి. ఈ దుఃఖధామానికి నిప్పంటుకునేదుంది, కాబట్టి దుఃఖధామం పైన మనస్సు ఉండకూడదు. బుద్ధి యోగాన్ని తొలగించండి. ప్రతి ఒక్కరిని మూర్ఛితులుగా ఉన్న వారిని మేల్కొల్పాలి అంటే ప్రతి ఆత్మకు శ్రేష్ఠ స్మృతులు గుర్తు చెయ్యండి. వారి యొక్క విశేషతలను గుర్తు చేయండి. ఇదే వారి జీవితంలో సంజీవని మూలికగా ఉపయోగపడుతుంది. విశేషతలు అనేటటువంటి దర్పణం వారి ముందుంచండి. మంచి మంచి స్మృతులను గుర్తు చేయించండి. విశేష ఆత్మగా అయిపోతారు. ఎవరికైనా వాళ్ళ బలహీనతలు వినిపించినట్లయితే దాచుకుంటారు, దాటేస్తారు. అదే విశేషతలను వినిపించండి. తనకు తానే తన బలహీనతలను స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. ఏంటి సంజీవని మూలిక? అందరి యొక్క విశేషతలను వాళ్ళ ముందు ఉంచాలి. శ్రేష్ఠ స్మృతులు గుర్తు చేయించాలి. అంతే. ఈ సంజీవని మూలికతో మూర్ఛితులుగా ఉన్నవారు కూడా సుజాగృతులవుతారు. ఇలా అందర్నీ మేల్కొల్పండి, ఎగిరిస్తూ ఉండండి. మహాత్యాగము అంటే ఏంటి? పేరు, ప్రతిష్ట, సాధనాలు, సంకల్పంలో కూడా త్యాగం చెయ్యటమే మహాత్యాగం. ఎవరం మనందరం? అందరికీ విశేషతలను గుర్తు చేయించే విశేష ఆత్మలం మనమందరం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మాయా అనే శత్రువు మీ ముందుంది, కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యరేఖ ఖండితమైపోతుంది. ప్రశ్న: రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యం ఏమిటి? జవాబు: స్వయం చదవటం మరియు ఇతరులతో చదివించటం. ఇదే మీ ముఖ్య కర్తవ్యం. మీరిప్పుడు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నారు. మీరు
అడవులకు వెళ్ళవలసిన పని లేదు. గృహస్థ వ్యవహారాలలో ఉంటూ శాంతిగా కూర్చొని బాబాని స్మృతి చెయ్యాలి. బాబా మరియు వారసత్వము అనే ఈ రెండు పదాలలో మీ చదువంతా ఇమిడి ఉంది. ఓం శాంతి. పిల్లలు గుడ్ మార్నింగ్ అని బ్రహ్మ ద్వారా బాబా కూడా అనవచ్చు. అలాగే పిల్లలు కూడా రెస్పాన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది తండ్రి పిల్లల సంబంధం. కొత్తవారు ఎప్పటి వరకైతే పక్కాగా అవ్వరో అప్పటి వరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది ఒక చదువు. భగవాను వాచ అని కూడా వ్రాసి ఉంది. భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని ఇతరులకు అర్థం చేయించటానికి బాబా బాగా పక్కా చేయిస్తారు. ఎందుకంటే అటువైపు మాయా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆ విషయం లేదు. ఎవరైతే కల్పపూర్వం వచ్చారో వారు తమంతట తామే వచ్చేస్తారు అని బాబా భావిస్తారు. ఫలానా వ్యక్తి వెళ్ళిపోకుండా పట్టుకుందాము అంటే కుదరదు. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. ఇక్కడైతే జీవిస్తూ మరణించవలసి ఉంటుంది. బాబా వారసత్వాన్ని ఇవ్వటానికి దత్తత తీసుకుంటారు. వారసత్వపు కోరికతోనే పిల్లలు తల్లి తండ్రుల వద్దకొస్తారు. ధనవంతుల పిల్లలు ఎక్కడైనా పేదవారింటికి దత్తతవుతారా? ఇంత ధనము సంపద వదిలి ఎలా వెళతారు? ధనవంతులే దత్తత తీసుకుంటారు. బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మరి వారి పిల్లలుగా ఎందుకు అవ్వకూడదు? ప్రతి ఒక్క విషయంలో ఆశ ఉంటుంది కదా. ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ఎక్కువ ఆశ ఉంటుంది. అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు అని మీకు కూడా తెలుసు. మిమ్మల్నందరినీ 5000 సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్న విధంగా మళ్ళీ ఇప్పుడు దత్తత తీసుకుంటున్నారు అని బాబా తెలియచేస్తున్నారు. అలాగే మీరు కూడా బాబా మేము మీ వారిమే, 5000 సంవత్సరాల క్రితం కూడా మేము మీ పిల్లలుగా అయ్యాము అని అంటారు. పిల్లలైన మీరు ఎంతమంది ఉన్నారో చూడండి. ప్రజాపిత బ్రహ్మ కూడా చాలా ప్రసిద్ధమైన వారే. ఎప్పటి వరకు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి అనే ఈ చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మనం రాజ్యం చేస్తాము. కావున ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి. నిశ్చయం పూర్తిగా లేకపోతే పడిపోతారు. చాలా మంది కచ్చాగా ఉన్నారు, వారు పడిపోతారు. డ్రామాలో ఇది కూడా ఉంది. శత్రువైన మాయ ముందు ఉన్న కారణంగా తన వైపుకు మాయ ఆకర్షిస్తూ ఉంటుంది. మాయలో ఇరుక్కోకండి అని బాబా గడియ గడియ తెలియచేస్తూ ఉంటారు.
మాయలో ఇరుక్కున్నట్లయితే ఈ భాగ్యరేఖ ఖండితమవుతుంది. ఇంతకు ముందెప్పుడైనా కలుసుకున్నారా అని బాబానే అడగగలరు. ఇంకా ఎవరికి అలా అడిగే ఆలోచనే రాదు. నేను కూడా మళ్ళీ గీతను వినిపించేందుకు రావలసి ఉంటుంది. వచ్చి అందరినీ రావణుడు జైలు నుండి విడిపించవలసి ఉంటుంది అని బాబా అంటారు. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలనే వినిపిస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యం, పతిత రాజ్యం. ఇది అర్ధకల్పం నుండి ప్రారంభమయ్యింది. రావణుడికి 10 తలలు చూపిస్తారు. విష్ణుకి 4 భుజాలు చూపిస్తారు. నిజానికి ఇటువంటి మనుష్యులెవరూ ఉండరు. అది ప్రవృత్తి మార్గానికి గుర్తు. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వటమే మీ లక్ష్యం. విష్ణు ద్వారా పాలన జరుగుతుంది. విష్ణుపురినే కృష్ణపురి అని కూడా అంటారు. కృష్ణుడికైతే 2 భుజాలే చూపిస్తారు కదా. మనుష్యులు ఈ విషయాలనేమీ అర్థం చేసుకోరు. బాబా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు జ్ఞానంలో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వటమే మీ లక్ష్యం. ఈ గీతా పాఠశాల ఉన్నదే జీవన ముక్తిని పొందటానికి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. శివుడునే రుద్రుడు అని కూడా అంటారు. ఈ జ్ఞాన యజ్ఞం కృష్ణుడుదా లేక తండ్రిదా అని బాబా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. శంకరుడు ఒక దేవత అని, శివుడుని పరమాత్మ అని అంటారు. కానీ వారు శివుడు శంకరుడు ఒక్కరేనని అంటారు. నేనిప్పుడు బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించాను అని బాబా చెప్తున్నారు. వీరిని బాబ్ దాదా అని పిలుస్తారు. అలాగే వారు శివశంకర అని పిలుస్తారు. కానీ జ్ఞాన సాగరుడు ఒక్కరే కదా. ఈ జ్ఞానం ద్వారా బ్రహ్మ మళ్ళీ విష్ణువుగా అవుతారని మీకు తెలుసు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చిత్రాన్ని కూడా తయారు చేస్తారు. కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలని చూపించారు, కానీ నిజానికి సర్వశాస్త్రాల సారాన్ని బాబా వినిపిస్తారా లేక బ్రహ్మ వినిపిస్తారా? ఇతను కూడా మాస్టర్ జ్ఞాన సాగరుడిగా అవుతాడు. ఎన్నో చిత్రాలు తయారు చేశారు, కానీ అవేవి యథార్థమైనవి కావు. అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. 8, 10 భుజాలు కలిగిన వారు ఎవ్వరూ ఉండరు. అది కేవలం ప్రవృత్తి మార్గానికి చిహ్నాలుగా చూపించారు. బాబా రావణుడు అర్థాన్ని కూడా తెలియచేశారు. అర్ధకల్పం రావణ రాజ్యం రాత్రిగా ఉంటుంది, అర్ధకల్పం రామరాజ్యం పగలుగా ఉంటుంది. బాబా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరందరూ ఒకే తండ్రి పిల్లలు. బాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన చేస్తారు. మీకు రాజయోగం నేర్పిస్తారు.
కావున బాబా తప్పకుండా సంగమ యుగంలోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. ద్వాపర యుగంలో గీత వినిపించారు అన్నది తప్పు. బ్రహ్మ మరియు కృష్ణుడు సాక్షాత్కారం అనేక మందికి కలుగుతూ ఉంటుంది. బ్రహ్మను శ్వేత వస్త్రాలతో చూపిస్తారు. శివ్ బాబా బిందు స్వరూపుడు. బిందువు సాక్షాత్కారం జరిగిన వారు ఏమీ అర్థం చేసుకోలేరు. నేనొక ఆత్మను అని మీరంటారు. మరి ఆత్మను ఎవరు చూశారు? నిజానికి ఎవరూ చూడలేదు. ఆత్మ ఒక బిందువులా ఉంటుంది. దానిని అర్థం చేసుకోగలరు కదా. ఎవరు ఏ భావనలతో ఎవరినైనా స్మృతి చేస్తూ ఉంటారో వారికి వారి సాక్షాత్కారమే జరుగుతుంది. ఇతరుల సాక్షాత్కారం జరిగినా వారికి సంతృప్తి ఉండదు. హనుమంతుణ్ణి పూజించే వారికి హనుమంతుడే కనిపిస్తాడు. వినాయకుణ్ణి పూజించే వారికి వినాయకుడే కనిపిస్తాడు. నేను మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా తయారు చేశాను. వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలు ఉండేవి. మీ వద్ద లెక్కలేనంత సంపద ఉండేది. మీరు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయ్యారు. అడుక్కుంటున్నారు అని బాబా అనవచ్చు కదా. ఇప్పుడు బాబా వచ్చారు అని మళ్ళీ మనం విశ్వానికి యజమానులుగా అవుతాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అనాదిగా తయారైన ఒక డ్రామా. డ్రామాలో ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు. కొందరు ఈ శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. ఇందులో ఏడవవలసిన పని ఏముంది? సత్యుగంలో ఎవరూ ఏడవరు. ఇప్పుడు మీరు మోహాన్ని జయిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారు మోహాన్ని జయించిన వారు. అక్కడ మోహం ఉండదు. బాబా అనేక విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా నిరాకారుడు, కాని వారిని మనుష్యులు నామరూపానికి అతీతుడు అని అంటారు. నామరూపానికి అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. హే భగవంతుడా, తండ్రి అని అంటారు కదా. మరి వారికి నామరూపాలు ఉన్నట్లే కదా. లింగాన్ని శివ పరమాత్మ తండ్రి అని కూడా అంటారు. మరి తండ్రికి పిల్లలు కూడా ఉంటారు కదా. నిరాకారుడిని నిరాకారమైన ఆత్మలే తండ్రి అని పిలుస్తాయి. మందిరాలలోకి వెళ్లి శివుడిని తండ్రి అని అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్లి లౌకిక తండ్రిని తండ్రి అని అంటారు. కాని శివుడిని తండ్రి అని ఎందుకంటున్నారో అర్థం చేసుకోరు. ఈ ఉన్నతోన్నతమైన చదువును బాబా తండ్రి మరియు వారసత్వము అనే 2 అక్షరాలలో అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేస్తే ఈ వారసత్వమంతా మీదే అవుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనుష్యులు ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయిన తర్వాత దానికి ముందు వారు చదివింది ఏమీ గుర్తుండదు. చదువుతూ చివరకు దాని సారం మాత్రమే బుద్ధిలో మిగులుతుంది.
అలాగే ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీరు చదువుతున్నారు. అంతిమంలో బాబా మన్మనాభవ అని అంటారు. అప్పుడు ఈ దేహ అభిమానం తొలగిపోతుంది. బాబాను స్మృతి చేసే అలవాటు ఉన్నట్లయితే అంతిమంలో కూడా బాబా మరియు వారసత్వం గుర్తుంటాయి. ఇదే ముఖ్యమైనది. ఇది ఎంత సహజమైనది. ఆ చదువులో ఏమేమో చదువుతూ ఉంటారు. ఒక్కొక్క ప్రభుత్వము ఒక్కొక్క విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. ముందు పావు, సేరు, మణుగులతో లెక్క తూచేవారు. ఇప్పుడు కిలోలతో తూస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ధర ఉంటుంది. ఎన్ని వేరువేరు ప్రాంతాలున్నాయి. వేరువేరు ప్రాంతమైన కారణంగా ఢిల్లీలో ఒక సేరు రూపాయికి దొరికే వస్తువు బొంబాయిలో 2 రూపాయలకు దొరుకుతుంది. తమ స్థానంలో దేనికి కరువు ఉండకూడదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎన్ని యుద్ధాలు, గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ నిరుపేదగా అయిపోయింది. వజ్ర సమానమైన జన్మను గవ్వగా చేసుకున్నారు. మీరు గవ్వల వెనక ఎందుకు పరిగెడుతున్నారు? ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకొని పావనంగా అవ్వండి అని బాబా అంటున్నారు. హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి అని పిలుస్తారు. కావున దీనితో ఒకప్పుడు పావనంగా ఉండేవారిమి అని, ఇప్పుడు అలా లేరని అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నది కలియుగం. నేను పావన ప్రపంచాన్ని తయారు చేస్తే పతిత ప్రపంచం తప్పకుండా వినాశనమవుతుంది. కావుననే ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి మహాభారత యుద్ధం ప్రజ్వలితమవుతుంది. ఈ వినాశనం అవ్వటం కూడా డ్రామాలో ఉంది. మొట్టమొదట బాబాకు సాక్షాత్కారం జరిగింది. ఇంత పెద్ద రాజ్యం లభించనున్నది అని తెలిస్తే ఎంతో సంతోషం కలిగింది. అలాగే వినాశన సాక్షాత్కారం కూడా జరిగింది. మన్మనాభవ మరియు మధ్యాజీ భవ, ఇవి గీతలోని పదాలు. గీతలోని కొన్ని పదాలు సరైనవే. మీకు వినిపిస్తున్న జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుందని బాబా కూడా అంటారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవని ఎవ్వరికీ తెలియదు. ఆ సమయంలో జనసంఖ్య ఎంత తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎంతగా అయిపోయింది. కావున ఈ మార్పు రావలసిందే. వినాశనం కూడా తప్పకుండా జరగవలసిందే. మహాభారత యుద్ధం కూడా ఉంది. ఇంకా ఏ శాస్త్రాలలోనూ దీని వర్ణన లేదు. కావున దీనిని భగవంతుడే రచించి ఉంటారు. కృష్ణుడైతే రచించాడు కదా. మరి దీనిని ఎవరు తయారు చేశారు?
శివ జయంతిని జరుపుకుంటారు, కానీ శివబాబా వచ్చి ఏం చేశారో కూడా వారికి తెలియదు. గీత ద్వారా కృష్ణుడి ఆత్మకు రాజ్యం లభించింది అని బాబా అర్థం చేయించారు. గీతనే మాత అని అంటారు. అందుకనే కృష్ణుడు గీతను వినిపించలేదు అని, అతడే గీతా జ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని కృష్ణుడుగా అయ్యాడని, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ విధంగా అవుతాడని బాబా చిత్రంలో చూపించారు. కాని వారు శివ్ బాబాకి బదులుగా కృష్ణుడు పేరుని పెట్టేశారు. ఈ విషయాన్ని మీరు పక్కా చేసుకోండి. తప్పుడు మాటలు వినిపించి మిమ్మల్ని ఎవరూ పడేయకుండా ఉండేందుకు ఈ విషయాన్ని మీరు పక్కా చేసుకోండి. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అంటూ చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. ఇది ఎలా సంభవం అవుతుంది అని అంటారు. అరే, అది నిర్వికారి ప్రపంచము అని, వారు సంపూర్ణ నిర్వికారులు అని మీరు కూడా అంటారు కదా. మరక్కడ వికారాలు ఎక్కడ నుండి వస్తాయి? అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందంటే అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యకూడదు అని మీరు భావిస్తారు. ఈ ప్రపంచమే ఒక పతిత ప్రపంచం. కుంభమేళాకు ఎన్ని లక్షల మంది వెళతారు? అక్కడ ఒక నది గుప్తంగా ఉంది అని అంటారు. నది ఎక్కడైనా గుప్తంగా ఉంటుందా? ఇక్కడ కూడా గౌముఖాన్ని తయారు చేశారు. గంగ ఇక్కడికి కూడా వస్తుంది అని అంటారు. అరే, గంగ తన దారిలో తాను ప్రవహిస్తూ సముద్రంలోకి వెళుతుందా, లేక ఈ పర్వతం మీదకొస్తుందా? భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. జ్ఞానం, భక్తి, ఆ తర్వాత వైరాగ్యం. ఒకటి హద్దు వైరాగ్యం, రెండు అనంతమైన వైరాగ్యం. సన్యాసులు ఇళ్ళు వాకిళ్ళు వదిలి అడవులలోకి వెళతారు. కాని ఇక్కడ ఆ విషయాలేవీ లేవు. మీరు బుద్ధి ద్వారా మొత్తం ఈ పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. స్వయం చదువుతూ ఇతరులతో చదివించటమే రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యం. రాజయోగం అడవులలో నేర్పించబడదు. ఇది ఒక పాఠశాల. దీని శాఖలు తెరవబడుతూ ఉంటాయి. పిల్లలైన మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివ్ బాబా ద్వారా చదువుకున్న బ్రాహ్మణీలు చదివిస్తూ ఉంటారు. కావున ఇది పాండవ గవర్నమెంట్. మీరిప్పుడు ఈశ్వరీయ మతంపై నడుస్తున్నారు. మీరిక్కడ ఎంతో శాంతిగా కూర్చున్నారు. బయట ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఈ పంచ వికారాలను దానం చేస్తే మీ గ్రహణం తొలగిపోతుంది అని బాబా అంటున్నారు. నా వారిగా అయితే నేను మీ సర్వ కామనలను పూర్తి చేస్తాను. మనం సుఖధామంలోకి వెళ్ళనున్నామని, ఈ దుఃఖధామానికి మంట అంటుకుంటుందని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లలు వినాశన సాక్షాత్కారాన్ని కూడా పొందారు.
ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. కావున స్మృతి యాత్రలో లగ్నమైపోతే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు ఉన్నత పదవిని పొందుతారు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బాబా ఇచ్చే వారసత్వానికి పూర్తి అధికారులుగా అయ్యేందుకు జీవిస్తూ మరణించాలి. బాబాకు దత్తత అయిపోవాలి. ఎప్పుడూ మీ ఉన్నతమైన భాగ్యరేఖను ఖండితం చేసుకోకూడదు. రెండో పాయింట్, ఏ తప్పుడు విషయాన్ని విని సంశయంలోకి రాకూడదు. నిశ్చయం కొద్దిగా కూడా చెలించకూడదు. ఈ దుఃఖధామానికి మంటలు అంటుకోనున్నాయి. కావున దీని నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి. వరదానం, విశేషత రూపీ సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులను సుజాగృతులను చేసే విశేష ఆత్మ భవ. ప్రతి ఆత్మకు శ్రేష్ఠ స్మృతి యొక్క విశేషతల యొక్క స్మృతి రూపీ సంజీవని మూలికను తినిపిస్తూ ఉన్నట్లయితే మూర్ఛితుల నుండి సుజాగృతులుగా అయిపోతారు. విశేషతల స్వరూపం రూపీ దర్పణాన్ని వారి ముందు ఉంచండి. ఇతరులకు స్మృతిని కలిగించటం ద్వారా మీరు విశేష ఆత్మగా స్వతహాగా అయిపోతారు. మీరు ఎవరికైనా బలహీనతలను వినిపించినట్లయితే వారు వాటిని దాచుకుంటారు, దాటేస్తారు. కానీ విశేషతలను వినిపించినట్లయితే స్వయమే తమ బలహీనతలను స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. ఈ సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులను సుజాగృతులను చేస్తూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. స్లోగన్, పేరు, ప్రతిష్టలు లేక సాధనాలను సంకల్పంలో కూడా త్యాగం చెయ్యటమే మహాత్యాగం. అవ్యక్త ప్రేరణ పాయింట్, సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. నిమిత్తులైన పిల్లలు విశేషంగా తమ సంకల్పాలపై అటెన్షన్ పెట్టాలి. మీరు నిర్వికారులుగా నిర్వ్యర్థ సంకల్పులుగా ఉన్నట్లయితే అప్పుడు బుద్ధి సరైన నిర్ణయం చేస్తుంది. నిర్ణయం సరిగ్గా ఉంటే నివారణ కూడా సహజంగా చెయ్యగలరు. నివారణ చేసేందుకు బదులుగా ఒకవేళ మీరే కారణం అని అంటూ ఉంటే మీ వెనక ఉన్నవారు కూడా ప్రతి విషయంలో కారణాన్ని చెప్తూ ఉంటారు. ఓం శాంతి.